మాత్రే నమః. నా ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. నేను ఇప్పుడు పాడబోయే పాట అమ్మవారి పాదాల మీద కవి చాలా అద్భుతంగా వర్ణించి రాశారు. అది పాడి మీకు వినిపిస్తాను. మన అందరం విని అమ్మవారి కరుణకి పాత్రులవుదాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము జన్మధన్యము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము జన్మధన్యము. బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మాణి పాదము, రమావాణి సేవించిన రమ్యమైన పాదము. బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మాణి పాదము, రమావాణి సేవించిన రమ్యమైన పాదము. అలమేరు శిఖరాన అలరించే పాదము, కైలాసగిరియందు కదలాడే పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము జన్మధన్యము. వేదన పొందిన జీవులు దరిచేర్చే పాదము, చీకటి బ్రతుకును వెలుగులు విరజిమ్మే పాదము. వేదన పొందిన జీవుల దరిచేర్చే పాదము, చీకటి బ్రతుకును వెలుగులు విరజిమ్మే పాదము. భవబంధములను బాపే బంగారు పాదము, అనురాగ పాశముతో అలరించే పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము జన్మధన్యము. వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము, శివతాండవ జతుగతులను నర్తించే పాదము. వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము, శివతాండవ జతుగతులను నర్తించే పాదము. యోగీంద్రుల జపతపములు జ్ఞానము నీ పాదము, భక్తజనుల అర్చనలతో విరసిల్లే పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము జన్మధన్యము. లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము, మూఢుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము. లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము, మూఢుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము. అజ్ఞాన తిమిరములను పారద్రోలే పాదము, సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము జన్మధన్యము. కోటి జన్మ పుణ్యఫలము కోమలిని పాదము, అల్ప తపస్సులకు అది అందరాని పాదము. కోటి జన్మ పుణ్యఫలము కోమలిని పాదము, అల్ప తపస్సులకు అది అందరాని పాదము. వశిష్ఠాది దేవతలు వర్ణించే పాదము, హయగ్రీవ మహాముని అర్చించే పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము జన్మధన్యము. నా జీవన గమ్యము నా భాగ్యము నీ పాదము, నా గానము నా ప్రాణము సర్వము నీ పాదము. నా జీవన గమ్యము భాగ్యము నీ పాదము, నా గానము నా ప్రాణము సర్వము నీ పాదము.
చివరకునే చేరేది శ్రీమాతా పాదము. శరణన్న వారికి శరణము నీ పాదము. చివరకునే చేరేది శ్రీమాతా పాదము. శరణన్న వారికి శరణము నీ పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము. అది తెలిసిన వారిదే జన్మధన్యము, జన్మధన్యము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము. అది తెలిసిన వారిదే జన్మధన్యము, జన్మధన్యము. నిజంగా అమ్మ పాదములు పట్టుకుంటే మన జన్మ తరించినట్లే కదండి. అమ్మ ఆ పాదాలని ఆశ్రయించిన వారికి అమ్మ తన హక్కును చేర్చుకొని మనల్ని అందరినీ కరుణించి కాపాడి రక్షిస్తుంది కదా. చక్కటి పాట మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు ఎవరైతే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. మనందరం అమ్మ అనుగ్రహానికి పాత్రలవుదాం. శ్రీమాత్రే నమః.